బాన్స్వాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు ముఖ్యంగా యువతకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈరోజు నుంచి ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా యువత ఈ ఐపీఎల్ బెట్టింగ్కి పోయి డబ్బులు అన్నీ అందులో పోగొట్టుకొని తర్వాత తల్లిదండ్రులకు తెలుస్తుందేమో అనే భయంతో చాలా యువకులు వాళ్ళ విలువైన జీవితాన్ని ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్యన టీవీలలో కూడా చూసినాము. కోట్ల రూపాయలు కూడగొట్టి చివరికి పేద స్థాయికి వచ్చినా అని చెప్పి అతను బయట చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ సబ్ డివిజన్ పరిధి లోపల అందరి మీద మేము వాచ్ పెడతాము. బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఐటీ కోర్ నుంచి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఆల్రెడీ అక్కడ మానిటరింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా మేము మానిటర్ చేస్తాము. సోషల్ మీడియా నుంచి, బెట్టింగ్ యాప్స్ నుంచి, అదేవిధంగా హోటల్స్, ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయో ఓపెన్ ప్లేస్లలో, సోషల్ మీడియా ముఖ్యంగా అన్నింటిలో కూడా మేము వాచ్ చేస్తుంటాము. ఎవరైనా యాప్స్ బెట్టింగ్కు పాల్పడినట్టు ఎవరికైనా తెలిసినా కూడా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా అందరితో కోరుతున్నాము. బెట్టింగ్ పాల్పడిన ఎవరిపైన కానీ కఠిన చర్యలు తీసుకోబడతాయి. వారికి సహకరించిన వాళ్ళని కూడా చర్యలు తీసుకోబడతాయి. ఎవరైనా ఫ్రెండ్లీగా పెద్ద అమౌంట్ ఎవరైనా అడిగితే కూడా ఎందుకు అని విచారణ చేసే ఇవ్వాలి. అదేవిధంగా ప్లేసెస్ కూడా ఎక్కడైనా ప్లేసు ఎవరైనా వారికి అలౌ చేసినట్టయితే వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి.